ఒకరు శ్వేతపత్రము, ఒకరు శ్వేతపత్రము, ఒకరు శ్వేతపత్రము, ఒకరు శ్వేతపత్రము. శ్వేతపత్రం అంటే శివుడు ఇక వాళ్ళ మేము కష్టపడడం శివుడు శ్రమడాలి. ఒక్కరికి కారు ఉండపోయేది వెనకడ. ఇప్పుడు కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, వేల ఎకరాలు సంపాదించిన వాళ్ళు వీళ్ళు శ్వేతపత్రము రిలీజ్ చేసినట్టే ఇది హాస్యాస్పదం. ఈ శ్వేతపత్రము టైంపాస్. శ్వేతపత్రం నేను ఎవరు రిలీజ్ చేయమన్నాడు? అంత దానికి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని కోట్ల అప్పున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక తీసుకొని చెప్పచ్చు. సమయం అనేది సమయపాలన అంటే ఈ సమయాన్ని వేస్ట్ చేయడం, టైంపాస్ చేయడం కోసం మాత్రమే ఈ పని చేస్తూ ఉన్నారు. అడిగిన వరకు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేయలేదు అనే విషయం చెప్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పథకాలు నడవాయి అనే విషయం చెప్తారు. నెక్స్ట్ జరిగే విషయమే ఇదే. ప్రజలందరూ గమనించాలి. గతంలో చూడలేదా కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ఏం కొత్తగా ఉన్నది? అప్పుడు రెడ్డే, ఇప్పుడు రెడ్డే. తెలంగాణలో కొత్తగా ఉండేది ఏం లేదు, కొత్తగా ఒరిగిపోయేది ఏం లేదు. దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గమనించి హిందువులు, ముఖ్యంగా హిందువులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలండి. ప్రతి ఒక్కరు ఒక 10 మందిని తయారు చేయండి, గట్టి కార్యకర్తలను తయారు చేయండి. ఈ శ్వేతపత్రం అనేది ఒక డ్రామా. ఈలో నెల రోజులు డ్రామా, వాళ్ళు నెల రోజులు డ్రామా. ఈ 2 డ్రామాలు చేసుకుంటా ఓ 3 నెలలు కడతారు. ఇంతలో 2 నెలలు 3 నెలలు అయితే ఎలక్షన్ కూడా వస్తుంది. వీళ్ళు చేసేది టైం పాసే.